వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. విద్యార్థుల ఆందోళనతో దేశమంతా కూడా అట్టుడికిపోతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇంటిని కూడా ముట్టడించిన పరిస్థితులలో దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళనలు మిన్నుముడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పీడీఎస్ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా అవుతుంది, నిరసన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి ప్రతినిధులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మహేష్ గారు చెప్పండి. ఈరోజు దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ పరిస్థితి చూసుకుంటే అల్లకల్లంగా మారింది. ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి ఈరోజు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే డబ్బులున్న విద్యార్థులకు బీజేపీ ప్రభుత్వం లక్షల కొద్దీ లంచాలు తీసుకొని ఈరోజు పేపర్లు అమ్ముకుంటున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముంగట్టున్నది. లక్షలాది విద్యార్థులు ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అంతేకాకుండా సోను వాంగ్చుక్ గారు 20 రోజుల బట్టి అన్నం తినకుండా ఆమరణ నిరాదీక్ష చేస్తే కనీసం సిగ్గులేని బీజేపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం ఎంత దుర్మార్గమైన విషయం అంటే మా వైఖరి ఇట్లా ఉంటే మేము ఇలానే కొనసాగిస్తాం, ఉంటే ఉండండి లేకపోతే సత్తే రావండి అని చెప్పేసి అన్నట్టుగా ఈరోజు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటు. తక్షణమే మీ లాఠీ చార్జ్ ఏదైతే ఉందో ఆ లాఠీ చార్జ్ చెప్పే రోజు దగ్గర పడ్డది, ఆ సమాధానం చెప్తాం. అంతేకాకుండా టియర్ గ్యాస్ విడుదల చేసి విద్యార్థులను అస్తమాకు గురి చేసే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. ఒక్కొక్కరు ఎవరిని చూసినా కూడా అలా రక్తంతో వాళ్ళ బట్టలు తడిసిపోయినాయి, మాంసాలు బయటకు వెళ్ళినటువంటి ఓ దుస్థితి మనకు కనబడుతుంది. సిగ్గుండాలే మోదీ. ఒక రాజీనామా ఒక మంత్రి మీ మంత్రివర్గం నుంచి వెళ్ళి ఎవరైతే తప్పు చేసిల్లో ఆ ధర్మేంద్ర ప్రధాని తొలగించాలని చెప్పేసి విద్యార్థులు కోట్లాది విద్యార్థి దేశంలో కొట్లాడుతుంటే వాళ్ళను రాజీనామా చేయకుండా తొలగించకుండా ఈరోజు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేపిస్తావా? మీరు సిగ్గుమాలిన పని, ఈ సిగ్గుమాలతో ఈ దేశం తలదించుకుంటుంది. ఈరోజు మీ బీజేపీకి ఓట్లు వేసినాం ఎందుకు రా అని చెప్పేసి మీరు రానున్న ఎలక్షన్లో జై శ్రీరామ్ అన్న, జై భారత్ మాత అన్న ఇక మీ కాలం ముగిసినట్టే. ఈరోజు బీజేపీ మీ గద్దెను దించడానికి ఈ దేశ ప్రజలు సిద్ధమైన నాయకులు ఆరోపించడం ఏంటంటే ఈ ముసుగులో విద్యార్థుల ముసుగులో విదేశీ శక్తులు వచ్చాయి, వేరే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, దానిలో ఎవరు విద్యార్థులు ఎవరని కొన్ని వీడియోలు కూడా విడుదల చేస్తారు. ఈరోజు మనం చూసినట్టయితే అసలు బీజేపీ ఏ ఇష్యూ దానికి వ్యతిరేకంగా ఏ ఇష్యూ వచ్చినా కూడా దాన్ని సానుకూలంగా మార్చుకోవడానికి హిందూ అనే ఒక పేరును వాడుకోవడం ఈ దుర్మార్గమైన విషయము. ఈరోజు వాళ్ళు జై శ్రీరామ్ అని పేరు చెప్పుకొని ఎలక్షన్లకు వస్తే ఈరోజు అదే ప్రకాష్ రాజు వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పేసి ఎలక్షన్కి వస్తారు. మనమందరం హిందువులమే, మన తెలియదా వాళ్ళని చెప్పేది అని చెప్పేసి ఒక ప్రసంగం చేస్తే ఈరోజు శ్రీరాముని గురించి మాట్లాడిల్లు అలా నీటి పేపర్ గురించి మాట్లాడాలని చెప్పేసి అనడం సిగ్గుచేటు. ఆడున్నది కూడా 99% హిందువులే, విద్యార్థులు హిందువులే ఆ రోజు అక్కడ ఫైట్ చేస్తున్నటువంటి విధానం. ఈరోజు 30,000 ఫేక్ అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి బీజేపీ ఒప్పుకున్నది. ఈరోజు లంచాలు ఇచ్చి ఈరోజు జీతాలు ఇచ్చి మీ సోషల్ మీడియాను గ్రాప్ చేస్తూ మీ వ్యతిరేకంగా ఒక పోస్ట్ వస్తే దానికి వేల పోస్టులను దాని వ్యతిరేకంగా తీసుకొచ్చి ప్రజల మైండ్లను వాష్ చేయడం ఈ దుర్మార్గమైన విషయం. ఇది ప్రజలు ఎవరైతున్నారో ఈరోజు హిందూ అని చెప్పేసి మత్తులో ఊగుతున్నటువంటి ప్రజలు ఎవరైతున్నారో మీరు ఆ మత్తు నుంచి బయటకు వచ్చి బీజేపీ యొక్క కుట్రను అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క నిరసన కార్యక్రమాలు కానీ అవి ఇలా దేశద్రోహులుగా చిత్రీకరించి ఇలా విద్యార్థులను కూడా ఒక దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నటువంటి ప్రభుత్వం మన దేశంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం మాత్రమే ఈరోజు స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి విద్యార్థులను ఇవాళ ఎందుకు ప్రభుత్వం దాడి చేస్తూ ఉన్నదనేది ఒకసారి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న విద్యార్థులు అక్కడ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఇప్పటికీ చాలా దఫాలు కూడా నీట్ పేపర్ లీక్ కావడం వల్ల అనేక మంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఉన్న విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులపై పోలీసు యొక్క బ్యాడ్జి కూడా లేకుండా అందులో ఇతర వ్యక్తులను, ప్రైవేట్ వ్యక్తులను పెట్టేసి ఇలా విద్యార్థులను అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఇలాంటి వైఖరిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అలాంటి చేసే పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో ప్రధాని గారు వాళ్ళు కూడా తను కూడా ఇవాళ విద్యార్థులకు చేసినటువంటి నష్టాన్ని తను భర్తీ చేయాలని అంటే ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇకనైనా విద్యార్థులకు ఒక భవిష్యత్తు కోసమైనా కూడా నీట్ కాకుండా మనకు ఎగ్జామ్స్ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలనేసి పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. పీడీఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్.